హలో ఇయర్స్ వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది న్యూ ప్లాట్ అండి. అంటే వుడ్ వర్క్ అంతా న్యూ చేశారు. ఇది రీసేల్ 15 ఇయర్స్. మన శ్రీనగర్ కాలనీ అంటే మనకి అమీర్పేట పంజాగుట్ట మిడిల్లో శ్రీనగర్ కాలనీ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇట్లా రావచ్చు, అమీర్పేట నుంచి రావచ్చు. అన్నిటికీ నియర్ బై శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ అంటే ఇటు మాదాపూర్కి అన్నిటికీ నియర్ బై ఉంటుంది. ఇది రీసేల్ అయిన వుడ్ వర్క్ కొత్తగా చేయించారు. ఎవ్రీథింగ్ రీమాడిఫికేషన్ విత్ టైల్స్తో ఇంక్లూడ్ మార్బుల్స్, టైల్స్, వుడ్ వర్క్ అంతా చాలా హై క్వాలిటీతో చేయించుకున్నారండి. 3 BHK. యాక్చువల్లీ 2000+ ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఆ టైంలో 1880 ఎస్ఎఫ్టీ రాపించుకారు. బికాజ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్రీనగర్ కాలనీలో ఆ విధంగా చేయించుకున్నారు. ఇది 1880 ఎస్ఎఫ్టీ లాగా చేసుకున్నారు. యాక్చువల్ 2000+ ఉంటుందని 2200 వరకు ఉంటుంది నియర్ బై. ఇది ప్రైమ్ లొకేషన్. వుడ్ వర్క్ అంతా చాలా నీట్గా చేసుకున్నాం. మొన్న రీసెంట్గా చేశారండి. 1 ఇయర్ అవుతుంది. వీళ్ళు విల్లా తీసుకున్నారు కాబట్టి రీసేల్ చేస్తున్నారండి. ఇక్కడ 15 ఇయర్స్ ఓల్డ్ అయినా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది దీన్ని. ఇక్కడ అంతా హెవీ మెటీరియల్ వాడి కడతారండి. ఇదంతా టాప్ బిల్డర్స్ కడతారు ఇక్కడ. కాబట్టి కన్స్ట్రక్షన్ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు. ఈ వుడ్ వర్క్ అంతా రీమాడిఫికేషన్ చేయించారు. మొత్తము ఎవ్రీథింగ్ వీళ్ళు తీసుకొని ఒక 6 ఇయర్ తర్వాత రీమాడిఫికేషన్ చేశారు. అంతా చాలా బాగుంది. ఇది సెకండ్ సేల్ అన్నమాట. బిల్డర్ తరపు నుంచి వీళ్ళు కాకుండా ఇంకోళ్ళు తీసుకొని రీమాడిఫికేషన్ చేశారు. వీళ్ళు కూడా అమ్మడానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళు విల్లాస్కి వెళ్తున్నారు, లగ్జరీ విల్లాస్కి వెళ్తున్నారు. వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి. సో వీళ్ళు హెవీ ఖర్చు పెట్టి చేయించుకున్నారు. ఇది 2000+ ఎస్ఎఫ్టీలో 3 BHK. వెంటిలేషన్ సూపర్ ఉంటుంది. 4th ఫ్లోర్లో ఉంది. ఈ పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఫ్లోర్కి 2 ఫ్లాట్సే. కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. జూబ్లీ హిల్స్ శ్రీనగర్ కాలనీ అంటే ఎవరికైనా అర్థమై ఉంటుంది. శ్రీనగర్ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. ఎటుపైన ప్రైమ్ లొకేషన్ అంటే ఇటు పంజాగుట్టకి, ఇటు జూబ్లీ హిల్స్కి, ఫిలిం నగర్కి, ఇటు అమీర్పేటకి, మాదాపూర్కి నియర్ బై ఉంటుంది. జస్ట్ ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ రేడియన్స్లోనే ఇది ఒక ప్లాట్ లొకేషన్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. వుడ్ వర్క్ చూసుకోండి. కిచెన్లో అంత గ్లాస్ మెటీరియల్ రిలేటెడ్ సంబంధించిన వుడ్ వర్క్ అండి. క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలే. మీకు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంటుంది. చూసుకోండి ఇదంతా. ప్రైస్ కూడా మేము పెట్టిన ప్రైస్ కొంచెం, ఎందుకంటే వీళ్ళు కొత్తగా మొత్తం రీమాడిఫికేషన్ చేశారు కాబట్టి ఈ ప్రైస్ కూడా మీకు అలా అనిపించచ్చు. కానీ ఇక్కడ అది వాస్తవంగా రేట్ ఉంది కాబట్టి చెప్తున్నారు. అంత కొత్త ప్లాట్ అంటే 1 ఇయర్ కూడా అవ్వట్లేదు. వీళ్ళు రీమాడిఫికేషన్ చేయించి రెనోవేషన్ చేయించి చూశారు కదా. గ్యాస్ సపరేట్గా బయట పెట్టుకున్నారు. వెలుతురు బాగుంటుంది. అక్కడ పక్కన అపార్ట్మెంట్ లేవు, ఇండిపెండెంట్ హౌజులు కాబట్టి ఈ 4th ఫ్లోర్ హైట్కి రాదు కాబట్టి మీకు ఇంత వెంటిలేషన్ వస్తుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. శ్రీనగర్ కాలనీ మీరు పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకండి. ఇది ఇక్కడ ఉన్న రేట్ ఇక్కడ దానికన్నా కొంచెం పోలిస్తే ఇది తక్కువనే చెప్తున్నారు. వీళ్ళు పెట్టిన ప్రైజే చెప్తున్నారు కానీ అంతమించి ఏం లేదు. చూసుకొని మొత్తం మార్బుల్స్. మనకు బెడ్ వేయంగా చాలా ఫ్రీగా స్పేసింగ్గా ఉంది. ఆడ బాల్కనీ, ఇక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ చాలా బాగుంటుందండి. డ్రెస్సింగ్ ఏరియా ఒక వాష్ ఏరియా అంత వస్తుంది స్పేసు. అలా టబ్ పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు ప్లాన్ చేయలేదు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇదంతా చూశారు కదా, ఎంత ఫ్రీ స్పేసు. ఆ లోపల బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్స్ పెట్టుకోవడానికి అన్ని విధాలుగా చేసుకున్నారు. ఇది హై లగ్జరీగా చేసుకున్నారండి. ఇది ప్లాట్ మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలాంటి ప్లాట్లు రేర్ కేసులో వస్తే మీకు నచ్చితే లేట్ చేసుకోకండి. ఎవరైనా హెవీ బడ్జెట్ పెట్రోల్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూసుకున్నారు కదా, అంతా టైల్స్ అయినా, మార్బుల్స్ అయినా, వుడ్ వర్క్ అయినా ఎవ్రీథింగ్ న్యూ వన్ అండి. ఇలా అయితే నార్మల్ పాతగా అయితే 15 ఇయర్స్ అని పాతది అనుకోకండి. కన్స్ట్రక్షన్ 15 ఇయర్స్ అవుతుంది కానీ వీళ్ళు రెనోవేషన్ చేయించి 1 ఇయర్ కూడా కావట్లేదు. చూశారు కదా. నెక్స్ట్ డైనింగ్ చూద్దాము. ఇది ఈస్ట్ ఫేసు. చాలా బాగుంది. 1880 ఎస్ఎఫ్టీ. 55 గజాల యూడిఎస్ వస్తుందండి. అన్డివైడెడ్ ల్యాండ్ షేరు. ఇది లోడ్ కూడా ఉంది. ఇది మీకు ఒక బాల్కనీ వచ్చింది. 2 బెడ్రూమ్లో 2 బాల్కనీస్ వచ్చినాయి. రోడ్ వ్యూ వస్తుంది 2 బెడ్రూమ్లో. ఒక మాస్టర్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ రాలేదు. మీకు ఇక్కడ డైనింగ్ దగ్గర కూడా ఒక బాల్కనీ వచ్చింది. ఇదంతా బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్లో ఒక బాల్కనీ వస్తుంది. బాల్కనీ కూడా చాలా పెద్దగా వస్తుంది. చూశారు కదా. ఇది ఒక బెడ్రూము. వుడ్ వర్క్ అయితే చాలా డీసెంట్, కలర్ఫుల్గా, సింపుల్ అండ్ డీసెంట్ లుక్తో చేయించుకున్నారు. ఇది బాల్కనీ వచ్చి రోడ్ వ్యూ వస్తుందండి. బాల్కనీ కూడా. ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఆ బెడ్రూమ్ కూడా స్పేస్ చూపిస్తాను, చూసుకోవచ్చు.
ఆ టీవీ పైంటును అన్నీ చేయించుకున్నారు. మీకు ఇది వుడ్ అయితే మన నెంబర్ 1 వుడ్ వాడారండి. మొత్తం క్వాలిటీ వుడ్ వారు నెంబర్ 1 ప్రైమ్దే వాడారు అంతా. మేము పెట్టిన ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా ఇలాంటివి కావాలనుకుంటే కాల్ చేయొచ్చండి. సో శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, ఇటు పంజాగుట్టకు నియర్ బై మధ్యలో ఉంటుంది. అమీర్పేట బిగ్ బజార్ నుంచి వస్తుంటే శ్రీనగర్ కాలనీ వస్తుంది. ఎంత క్లియర్ టైటిల్, ప్రాబ్లం లేదు. ఇది ఒక బెడ్రూము. సో 2 బెడ్రూమ్లకి 2 బాల్కనీలు వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇంకొక బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్, ఇది ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, చూశారు కదా. ఇలాంటి ప్లాట్ రేర్ కేసులో ఉంటాయి. మీరు నచ్చితే సైడ్ విజిట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది తొందరగా సేల్ అవుతుందండి నా ఇంటెన్షన్. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. మీరు లేట్ చేసుకోవద్దండి. ఎవరైనా ఈ నియర్ బై కావాలనుకుంటే చూసుకోవచ్చు. అంతే రోడ్ సైడ్ ప్లాట్ కాబట్టి అబ్జర్వ్ చేస్తే చూశారు కదా. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మా ఛానల్ కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ క్లియర్లీ పూజ రూమ్ కూడా ఇచ్చారండి, చూసుకోవచ్చుగా.